ఇకపోతే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ 4,000 కోట్ల ఆదాయం ఎట్లా పెంచుకుంటారని అడిగితే మేము ఎల్ఆర్ఎస్ చేస్తాము అన్నారు. అధ్యక్ష, ఎల్ఆర్ఎస్ ఆ రోజు మా ప్రభుత్వం తెస్తే గౌరవనీయులు భట్టి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అప్పుడున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారు, మీరు పేద ప్రజల రక్త మాంసాలు పిలుస్తారా, ఇది అన్యాయం, ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని మమ్మల్ని తిట్టిపోశారు. అధ్యక్ష, బట్టన్న అంటున్నాడు, తల ఊపిండ్రు. నేను బయటకు పోగానే ఆ వీడియోలు బట్టన్నకు పంపుతా. ఆనాడు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని భట్టి గారు అన్నరా లేదా, రేవంత్ రెడ్డి గారు అన్నరా లేదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియోలు వారికి పంపుతా. ఎల్ఆర్ఎస్ విషయంలో గతంలో 10,000 రూపాయలకి ప్లాట్ కొనుక్కుంటే ఇప్పుడు రెగ్యులరైజేషన్ కి 50,000 కట్టబడుతున్నాడు. ఇది ఎక్కడి అమానవీయ చర్యలు, అమానవీయం, ఇన్హ్యూమన్. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన పెట్టింది, నో టీఆర్ఎస్, నో ఎల్ఆర్ఎస్. టీఆర్ఎస్ వద్దు, ఎల్ఆర్ఎస్ వద్దు, కాంగ్రెస్ ఏమొద్దు, మేము అధికారంలోకి వస్తాం, వచ్చినాక రెగ్యులరైజేషన్ ఉచితంగా చేస్తామని చెప్పి టీఆర్ఎస్ అయిపోయింది, ఎల్ఆర్ఎస్ అయిపోయింది, ఇంక ఎంఆర్ఎస్ తెస్తాడంట. ఎందుకంటే మీరిద్దరే పిల్లమూడని ఎవరికి గ్యారెంటీ? నువ్వు వచ్చే రిజిస్ట్రేషన్ చేసి 10,000 కట్ట నీకు సర్టిఫికేట్ ఇస్తేనే మీరిద్దరు భార్య భర్త, లేకపోతే తాడు లేదు, పొంగరం లేదు, ఏం లేదు, ఇంకెక్కడ పోతారు పోండి. వాళ్ళ రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అన్ని రిజిస్ట్రేషన్లు ఆపి పెద్ద భయాందోళనకు గురి చేస్తా ఉన్నారు ఈ రోజు రాష్ట్రంలో. మీరు ఎల్ఆర్ఎస్ కడితేనే రిజిస్ట్రేషన్ అంటున్నారు. రిజిస్ట్రేషన్ ఆపే హక్కు మీకెవడిచ్చిందండి? మేము రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.